మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు భరోసా ఇవ్వండి. ప్రభుత్వాన్ని కోరిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కన్యాపురి డివిజన్ సంబంధించి ఉప్పల మండలంలోని అనేక మంది నిర్వాసితులు అవుతామని భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజల మధ్య నుండి మాట్లాడుతున్నాను. ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన సమస్య ఇది. అసలు ఎవరికి ఇది క్లారిటీ ఉండట్లేదు. ప్రభుత్వ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. ఒక మంత్రి ఒక రకంగా చెప్తున్నాడు, ఇంకో మంత్రి ఇంకో రకంగా చెప్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్తున్నాడు అనేది వీళ్ళందరిలో బలంగా నాటుకుపోయింది. ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రెసిడెన్స్ ఉండబట్టి ఆగారు, కానీ మార్కులు మాత్రం పెట్టారు. అంటే ఈ ప్రాంతం వలన అసలు మూసీ అనే దానికి అర్థం ఏంటి, వాళ్ళు ఏమి ఆలోచన చేస్తున్నారో క్లారిటీ ఉండాలి. కేవలం సుందరీకరణ పేరుతో ఈ ఇళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం ఉందా, లేదు ఏమన్నా డ్రైన్ వాటర్ అందులో కలుస్తుందా? అలా కలిసే అవకాశం లేదు. ఎందుకంటే సేనరీ మన ట్రీట్ ఆల్రెడీ ఉంది. ఆ నీళ్ళు ఆ డ్రైన్ వాటర్ అంతా అందులో పోతుంది. మరి ఇక ఏ పేరుతో ఇది కాలుష్యం అని అంటున్నారో అర్థం కాదు. ఇది లేపేస్తే కాలుష్యం ఎలా తగ్గింది? ఇవన్నీ తీసేస్తే మరలా ఇంకో ఇండస్ట్రీస్కి అవి పెడితేనేమో, లేకపోతే ఇతర కారిడార్లు కానీ, లేకపోతే వేరే ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇటువంటి పెడితే దానివలన ఇంకా కొత్త కాలుష్యం పెరిగింది. అందుకని అసలు క్లారిటీ లేదు గవర్నమెంట్కి సంబంధించింది. క్లారిటీ వాళ్ళకు ఉండొచ్చేమో కానీ జనాలకు లేదు. జనాలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వంగా ఒకవేళ ఇదేమైనా ప్రభుత్వ భూములు అంటే కాదు, ఇవి కొనుక్కున్న భూములు మీరు ఎలా తీసేస్తారు? ప్రభుత్వ భూములుగా ఏదైనా ఉన్న వాటిని కూడా ఆల్రెడీ 59 కింద కూడా కొంత కట్టించుకున్నారు ఆ జీవో ప్రకారంగా. అట్లా ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి. మరి ఇదేమైనా వరదలకు ఏమైనా అడ్డం వస్తే ఈ కాలనీలు వీటి వల్ల ఈ హైదరాబాద్ నగరం మునిగిపోతుందని చెప్తారు. ఈ మూసి ఇరు ప్రాంతాల మధ్య ఉన్న ఇళ్ల వలన హైదరాబాద్ మునగటం అనేది ఇంతవరకు లేదు. హైదరాబాద్ వరదలు పట్టడం అవన్నీ కూడా ఆ పై ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఆ హిమాయత్ నగరు అటు నుంచి పైన సెక్రటేరియట్ పైన అవి జరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడ తక్కువే ఉంది నాకు తెలిసి. మరి ఎట్లా అసలు దేనికోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందువలన వీళ్ళ ఆదుర్దాకి అనుగుణంగా నన్ను ఆహ్వానించారు, ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ చైతన్యపురే కాదు, మూసీ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా సరే వాళ్ళు ప్రభుత్వం ఏమంటుందంటే మూసీ దాని పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు అనేది బీఆర్ఎస్ లాంటి వాళ్ళు చేస్తారు, కానీ మేము కమ్యూనిస్టులుగా రాజకీయాలు చేయం. మేము ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆందోళనకు గురవుతున్నటువంటి భయాందోళనకు సంబంధించిన అంశాల పైన ఆలోచన చేసి వాళ్ళకి ఒక నిబ్బరత, ఒక భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మేము వస్తాం. ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా మేము ఉన్నాం. ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కమ్యూనిస్టులుగా మేము తీసుకుంటున్నాం. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్గా ఒక వైట్ పేపర్ విడుదల చేయండి. మూసీ వలన మూసీ కింద ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉంది, అసలు మీ లక్ష్యం ఏంటి, దేనికోసం ఈ మూసీ ఎవరికి అర్థం కావట్లేదు. మీ హైడ్రా పేర్లు ఎంత గజిబిజి ఉందో, ఎంత తికమక ఉందో, ఈ మూసీ బ్యూటిఫికేషన్లో కూడా అంత తికమక కనపడుతుంది. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందని మేము విజ్ఞప్తి చేస్తాము. ఆ విధంగా మీరు ఒక వైట్ పేపర్, అంటే మొత్తం వివరాలతో కూడినటువంటి వైట్ పేపర్ విడుదల చేసి, ఆ వైట్ పేపర్ బేస్గా అన్ని పార్టీలతో, ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్ని పార్టీలతో సమావేశం జరుపుతామన్నది మంచిదే. అన్ని పార్టీలు కూడా సమావేశం జరిపి దానిలో ఎక్స్పర్ట్స్ని కూడా పిలవాలి. రాజకీయ పార్టీల కంటే కూడా మేము ఉండాల్సిందే. మాతో పాటు ఈ వాతావరణ నిపుణులు, లేకపోతే ఇతర ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా పిలిచి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి. ఎందుకంటే లక్షలాది మంది మనసుల్లో భయాందోళనకు గురి చేస్తే అది మంచి పరిపాలన అనిపించుకోండి. దానివలన అసలు నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే ఒక్కడికి నష్టం జరిగితే ఆ ఒక్కడు ఇల్లెక్కి కోతకు వస్తే నువ్వు చేసిన మంచి అంతా పోయింది. అందువలన మనకు ఉన్నటువంటి సేయింగ్ ఉంది,
లీగల్ సేయింగ్ ఏంటంటే 100 మంది దోషులు తప్పించిపోయినా పర్లేదు, కానీ ఒక నిర్దోషి కూడా శిక్షించబడకూడదు. ఇవాళ మీ ఆలోచనల ప్రకారంగా మరింత మంచి జరగాలి తప్పితే, మీ ఆలోచనల ప్రకారంగా ఈ లక్షల మందే కాదు, ఇక్కడ వాళ్ళే కాదు, జిల్లాల్లో కూడా అదే విధంగా భయోత్పాదానికి గురవుతున్నారు. జిల్లాలకు కూడా ఒక ఆయన ఎవరో ఇచ్చారు స్టేట్మెంట్, ఈ హైడ్రా జిల్లాలకు కూడా తీసుకెడతామని. అంటే ఈ రాష్ట్రం అంతా గందరగోళ పరుస్తూ రాష్ట్ర ప్రజల్లో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు హైదరాబాద్లో అసలు మీకు స్పష్టత లేదు. ప్రభుత్వ భూములు తీసేస్తారా, లేకపోతే వరదకు అడ్డం వచ్చే భూములు తీసేస్తారా, లేకపోతే సుందరీకరణకు అడ్డం వచ్చే భూములు తీసేస్తారా, ఏదనేది స్పష్టత లేదు. మీరు ప్రభుత్వ భూములు కానీ తీసేయాలని అనుకుంటే కొన్ని లక్షలు ఇళ్ళు పోతాయి. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళ జిల్లాలకు తీసుకెళ్తామన్నారు. జిల్లాలుగా తీసుకెళ్తే అక్కడ వరదలకి అడ్డం వచ్చే ఇళ్ళు కొద్ది ఉంటాయి, కానీ ఎక్కువ పేదాళ్ళు వేసుకుని భూములు ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఇవన్నీ కలిపితే దాదాపు 1 కోటి ఇళ్ళు పోవాల్సి వచ్చింది. మొత్తం మీరు లెక్కలు తీసుకోండి, ఈజీగా 1 కోటి ఇళ్ళు పేదవాళ్ళు వేసుకుని భూములు ఉంటాయి. అందువలన ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళని నివారించుకోవాలి. ఒక్కో మంత్రి ఒక్కో పద్ధతిలో స్టేట్మెంట్ ఇస్తున్నారు, వీళ్ళందరూ అయ్యే చెప్తున్నారు. అందువలన ఆ విధంగా మంత్రులు ఎవరికి పద్ధతుల్లో వాళ్ళు దాన్ని నిర్వచనం చేసుకుని స్టేట్మెంట్లు ఇవ్వటం, ఆ విధంగా చేసుకోవడం వల్ల మీకు నష్టం వస్తుంది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. త్వరలోనే అఖిల పక్షాన్ని పెట్టి ఆ విధంగా అఖిల పక్షంలో చేసిన నిర్ణయాలకు అనుగుణంగా మీరు ముందుకెళ్తే వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా భరోసా ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేని ఇళ్ళని ఎట్టి పరిస్థితి తీయటానికి వీల్లేదు, కొనుక్కున్న ఇళ్ళని తీయటానికి వీల్లేదు. ఒకవేళ వరదకి మీకు